పోస్ట్ ఆధారంగానే మీరు అరెస్ట్ చేశారని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటుంటే నేను అడుగుతున్నాను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి. మీ చెవులతో మీరున్న ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలు చేయటమే కాదు, మరుసటి వారం అనగా నిన్న శనివారం ఇచ్చిన తన తొలి పలుకుల్లో కూడా తాను మాట్లాడిన మాటల్లో తప్పు లేదని చెప్పాడు. మేమందరం కూడా ప్రతి జిల్లాలో కంప్లైంట్లు ఇచ్చాం. మరి ఏబిఎన్ రాధాకృష్ణ మీద చర్య ఏది చంద్రబాబు నాయుడు గారు? ఒక్క కేసైనా ఫైల్ చేశారని అడుగుతున్నాం. మీ ఎమ్మెల్యేలు అక్రమంగా ఆడవాళ్లతో రాసలీలలు జరుపుతుంటే మీ టీటీడీ చైర్మన్ స్వయంగా బిఆర్ నాయుడు అక్రమంగా ఆడవాళ్లతో కులుగుతూ దొరికితే ఆయన మీద చర్య లేదు. ఆయన ఈ రోజు వరకు పదవులోంచి తీయలేదు. మీ ఎమ్మెల్యేలు ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఓ ఆదిమూలం ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేకి మద్దతుగా జనసేనకు సంబంధించిన కార్యకర్త ఓ దళిత మహిళని అతి దారుణంగా కర్ర తీసుకొని కొడితే ఈ రోజు వరకు చర్య లేదు. మీరు అన్నారు కదా ఫేస్బుక్లో పోస్టులను బట్టే ఈ రోజున పూడి శ్రీహరిని అరెస్ట్ చేశామంటున్నారు కదా, మరి దీన్ని ఏమందాం? ఇదేమిటి? మాది గొడ్డల పార్టీ అన్నారు, మేమందరం క్రిమినల్స్ అన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖాన్ని అత్యంత బాధాకరంగా మేమందరం వేదన చెందే విధంగా మా నాయకుడిని అవమానపరుస్తూ ఇదిగో మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లలో ఇదిగో ఈ విధంగా ప్రాచుర్యం అయింది కదా, ఇప్పుడు ఎన్ని అరెస్టులు చేశారు మీరని అడుగుతున్నాం. ఇదొక్కటేనా? జగన్ రెడ్డి గొడ్డలు మాత్రమే బాబాయ్ తల మీద ఉండాలి అని అంటారు. నరికి చంపి నేటికి 5 ఏళ్ళు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలు పెట్టారు. ఇది గొడ్డల పార్టీ అట, హింస, దాడులు, విధ్వంసం అట. ఇదిగో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాటి మీద పెట్టారు. మాది క్రిమినల్ పార్టీ అట. మేము ఈ పార్టీలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీరు అందరినీ క్రిమినల్స్గానే చెప్పారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని నరరూప రాక్షసుడు అంటూ అభివర్ణించారు. ఆయన తలకు 2 కొమ్ములు పెట్టారు. దీన్ని ఏమనాలి ఇప్పుడు? దీని మీద ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? ఏ కేసు పెట్టారు? అంటే ఇలాంటివి పరిగణలోకి తీసుకోరా? కేవలం మీ మీద పెట్టిన ఒక్క పోస్ట్ని ఎవరో పిల్లగాడు పెట్టాడో, ఎవరు పెట్టడం ఇది? ఎక్కడికి పోయిందండి ప్రజాస్వామ్యం? పోలీసులు ఎందుకండి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇదేం శాశ్వతంగా ఉంటుందా? ఈ చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ఉంటాడా? ఈ లోకేష్ శాశ్వతంగా ఉంటాడా? ఇలాంటి విర్రవీగిన హిట్లర్ లాంటి వాళ్ళు మట్టిలో కలిసిపోయారండి. ఇంత అవమానకరంగా మీరు పోస్టులు పెట్టారే, మీ కార్యకర్తల మీద ఏం కేసులు పెట్టాలి? 1 కాదు 2 కాదు, అనేకమైన జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు. మా మహిళా ప్రజాప్రతినిధులను మా నాయకుడితో కలిపి మీరు పోస్టులు పెట్టారు. ఏం చేయాలి మీ అందరినీ? ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్భయంగా, నిర్లజ్జగా ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తుంటే, అణగదొక్కుతుంటే, మా నాయకుడిని ఇంత జుగుప్సాకరంగా ఫేస్బుక్లో ఇంత వేటాడుతుంటే మేము మౌనంగా ఉండాలా? మాట్లాడటానికి వీల్లేదా? ఈ రాజ్యంలో ప్రజాస్వామ్యం లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లేదా? ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రమే ఉండే రాజ్యమా అని మేము అడుగుతున్నాం. చూడండి, ఇన్ని అక్రమాలు, వీటన్నిటి మీద కంప్లైంట్లు ఇచ్చాం. ఒక్క అరెస్ట్ చేసావా చంద్రబాబు నాయుడు? ఒక్క అరెస్ట్ చేసావా డీజీపీ? ఒక్క అరెస్ట్ చేసిందని పోలీస్ వ్యవస్థ? ఎందుకు? ఏమిటి? మీకు మా వల్ల ఇబ్బంది అంటూ తెలుసా? మేము రోజు ప్రశ్నిస్తున్నామని మీరు చెప్పిన హామీ